రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన లేడీ డాన్ అరుణపై పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె నేర చరిత్ర దృష్ట్యా ప్రివెంటెడ్ అయితే డిటెన్షన్ యాక్ట్ అయితే ప్రయోగించారు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీ షీటర్లపై కూడా ఇదే చట్టం కింద కేసులు కూడా నమోదు చేసి ముగ్గురిని నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి అయితే తరలించారు. కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామానికి చెందిన అరుణ గత ప్రభుత్వ హయాంలో అనేక నేరాలకు పాల్పడినట్లయితే పోలీసులు అయితే రికార్డులు అయితే స్పష్టం చేశారు. ఆమెపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ అయితే పలు సెక్షన్ల కిందనైతే కేసు నమోదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడలో మోసాలకైతే పాల్పడిన కేసు కూడా ఆమెపై ఉంది. రౌడీ షీటర్లు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో పలు కథనాలైతే ప్రచురితం కావడంతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోవూరు పోలీసులు ఆమెపై రౌడీ షీట్ కింద కూడా తెరిచారు. అరుణ నేర కార్యకలాపాలను అయితే అరికట్టేందుకు ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల కలెక్టర్ హిమాంశు శుక్లాకైతే ప్రతిపాదనలు కూడా పంపించారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకైతే తరలించారు. అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీ షీటర్లు ఎస్ జయప్రకాష్, షేక్ హాలుల్ హమీద్లపై కూడా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వారిని కూడా నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి అయితే తరలించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వర్ష. ఇప్పటికే నెల్లూరు లేడీ డాన్ అరుణపై పలు కేసులు నమోదు కావడంతో పాటు ఆమెతో పాటు మరి ఇద్దరు కూడా ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే నెల్లూరు డాన్ అరుణపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు. దీంతో కడప జైలుకు కూడా ఈ రోజు తరలించే అవకాశం కూడా ఉంది. నెల్లూరు పోలీసులు గత ప్రభుత్వంలో పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదుగా గత కొన్ని రోజులుగా ఉంది. ఎస్పీ ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ ఆమోదం కూడా తెలిపాడు. అరుణతో పాటు మరో ఇద్దరు రౌడీ షీట్ల పైన కూడా చర్యలు తీసుకుంటున్నాడు. ఈ రోజు నెల్లూరు నుంచి కడప జైలుకు ముగ్గురు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎక్కువ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాపై దృష్టి పెట్టింది. దీంతో నెల్లూరు నగరంలో వరుసగా స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాక గంజాయి, రౌడీ షీట్లు తాటి తీసే పనులు పోలీసులు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కేసులు ఉన్న వారిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ పీడీ యాక్ట్ పెట్టి వేరే జైలు కూడా తరలిస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇక్కడ పరిస్థితి, నెల్లూరు పరిస్థితి. వర్ష రైట్ మల్లికార్జున, ఇప్పుడు అరుణతో పాటు నెల్లూరు నగరానికి చెందిన మరో ఇద్దరు రౌడీ షూటర్లు ఎస్ జయప్రకాష్ కావచ్చు, ఇటు షేక్ హాలుష్ హమీదులపై కూడా పోలీసులు అయితే పీడీ యాక్ట్ అయితే ప్రయోగించినట్టు తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ జయప్రకాష్ తో పాటు హమీద్ అనే ఆల్రెడీ రౌడీ షీట్ల కేసులు కూడా నమోదని, వీళ్ళు ఇద్దరు శక్తులుగా ఉన్నారనే నేపథ్యంలో వీళ్ళు ఆల్రెడీ జ్యుడిషియల్ లో కూడా ఉన్నారు. అయితే ఈ నెల్లూరు జిల్లాను కంట్రోల్ చేయాలంటే ఇటువంటి రౌడీ షీటర్లు కానీ మనం పీడీ యాక్ట్ పెట్టాం కానీ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులు నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఆర్థికంగా మాత్రం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వర్ష మల్లికార్జున్, ఇప్పుడు ప్రస్తుతం అయితే అరుణన్ అయితే మన నెల్లూరు జైల్లో ఉన్నట్లయితే సమాచారం ఉంది. తర్వాత అయితే కడప సెంట్రల్ జైలుకి అయితే తరలించనున్నట్లున్నారు. ఏ సమయంకి తరలిస్తున్నట్లయితే సమాచారం ఉందని చెప్పవచ్చు? సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా కడప జైలుకు తరలించే కూడా అవకాశం ఉంది. అధికారులు కూడా దానికి సంబంధించి కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రైట్ మల్లికార్జున్, ఇప్పుడు కలెక్టర్ నుంచి ఆమోదం లభించడంతోనైతే మనకైతే కోవూరు పోలీసులు అయితే అరుణపై అయితే పీడీ యాక్ట్ నమోదు చేసిన తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టోటల్ నెల్లూరు జిల్లా ఎస్పీ యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఈ పీడీ యాక్ట్ నమోదైన విషయం ఈ రోజే తెలిసింది. అయితే ఎట్టి పరిస్థితులు ఈరోజు సాయంత్రం గంటల తరలించే కూడా అవకాశం ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. రైట్ మల్లికార్జున్, ఇప్పుడు ఎన్ని సెక్షన్ల కింద తనపై ఎన్ని కేసులు అయితే మనకు చేసినట్టు తెలుస్తుందని చెప్పవచ్చు ఫైనల్ గా? ఆల్రెడీ ఇప్పుడు ఆ గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తర్వాత గంజాయి కేసు ఒకటి, నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ యజమాని కూడా అతని మీద దౌర్జన్యం చేసినట్టు, ఆల్రెడీ గన్ కల్చర్ నడిపించినట్టు ఆల్రెడీ ఇప్పటికీ దాదాపుగా 10-15 కేసుల దాకా ఆ మీద నమోదు చేశారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.